బట్ సార్ సిపిఎం యాజ్ ఎ పార్టీగా హిందూ ఫండమెంటలిజంని మీరు వ్యతిరేకిస్తున్నారు, బట్ అట్ ది సేమ్ టైం ముస్లిం రాడికలైజేషన్ని మీరు సమర్థించడం ఎంతవరకు సంబంధించి? మేము ముస్లిం ఫండమెంటలిజాన్ని కూడా ఎదిరించబట్టే ఓల్డ్ సిటీలో పనిచేసాం. ఓల్డ్ సిటీలో మా పని అంతా ఓవరాల్ కంట్రీలో కూడా మేము ఫండమెంటలిజానికి, అది హిందూ ఫండమెంటలిజం అయినా ముస్లిం ఫండమెంటలిజం అయినా ఉగ్రవాదం అది ఏ రూపంలో, అది ఏ మతాన్ని, అది హిందువుల ఉగ్రవాదం కావచ్చు, ముస్లిం ఉగ్రవాదం కావచ్చు, ఉగ్రవాదానికి మతాలు ఏవి లేవు. ఉగ్రవాదం ఉగ్రవాదమే, వాడు ఏ మతంలో ఉన్నా దాన్ని మనం టెర్రరిజాన్ని ఏ మతస్థులైనా దాన్ని అంటే మీరు మైనారిటీస్ని అప్పీజ్ చేస్తారు కమ్యూనిస్టులు అనేటువంటిది ఒక, అది బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మా మీద చేసేటువంటి విమర్శ తప్ప అది వాస్తవం కాదు. వాస్తవంగా ముస్లిం మైనారిటీల మీద దాడులు చేసేది ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఈ సంస్థలన్నీ, ఈ ఏబీవీపీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఢిల్లీలో నిన్న మొన్న జనరల్ ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థుల మీద ఏ రకంగా ఏబీవీపీ దాడులు చేశారు చూశారు. అందుకని ఏకపక్షంగా ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటిది బీజేపీ. దాన్ని మేము ఖండిస్తున్నాం కాబట్టి, దాన్ని మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి మమ్మల్ని మేమేదో ముస్లిం ఫండమెంటలిజాన్ని బలపరుస్తున్నామని ఒక రకమైన అపవాదు మా మీద అది వేయడానికి పోను. వాస్తవం అది కాదు. మేము ఓల్డ్ సిటీలో 5-6 సంవత్సరాల కాలంలో మత ఉన్మాదం మీద ఆధారపడే ఎంఐఎం అక్కడ గెలుస్తుంది. లేకపోతే మతం లేకపోతే ఎంఐఎం లేనే లేదు. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని మీరు తగ్గించగలిగారా? ఖచ్చితంగా తగ్గించగలిగారు. చాలా పెద్ద వాళ్ళ ఓట్లు తగ్గిపోయినాయి, వాళ్ళకు ప్రతిఘటన పెరిగింది. వాళ్ళు ఇంతకుముందు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ, ప్రజల మీద రకరకాలైనటువంటి దౌర్జన్యాలు వాళ్ళు చేస్తూ వచ్చినవి కూడా ఆగిపోయినాయి. ఆ రకంగా చాలా పెద్ద రిలీఫ్. టు దట్ ఎక్స్టెంట్ సిపిఎం బలపడింది అక్కడ. ఎంత మోతాదులో బలపడేదంటే బలపడాల్సినంత మోతాదులో బలపడకపోయినా మా ఆఫీసులు ఏర్పడ్డాయి, మాకు ముస్లిం క్యాడర్ వచ్చారు, మా కార్యకర్తలు ఇప్పటికీ పనిచేస్తున్నారు అక్కడ. అందుకని మా ఓల్డ్ సిటీలో మా కృషి చాలామంది ముస్లిం సోదరులు మమ్మల్ని ఆహ్వానించారు. వాళ్ళు ఆహ్వానిస్తేనే మేము అక్కడ ఈ పోరాటం చేయగలిగాం. మీకు అంత ఆదరణ వచ్చింది ఓల్డ్ సిటీలో, అది వదిలిపెట్టి ఆంధ్రాకి రావడానికి కారణం అంటే రాష్ట్రం విడిపోవటం అంటారా? ఇక్కడ వ్యవహారాలు చూడటానికి మీరు వచ్చారా? మా పార్టీలో రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ కార్యకర్త ఏ ప్రాంతం నుంచి కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చాడు అనేది ప్రిన్సిపల్గా తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్పేసి బాధ్యత. తెలంగాణలో పుట్టి ఆంధ్రాలో పార్టీలోకి వచ్చాడు అనుకోండి, ఆయన ఆంధ్ర పార్టీలో ఉండిపోతాడు. ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలోని పార్టీలోకి వచ్చాడు అనుకోండి, ఆయన ఆంధ్రాలో ఉండిపోవాలి. తెలంగాణలో పుట్టి తెలంగాణలో పార్టీ నాయకుడిగా ఎదిగితే అక్కడే ఉండిపోవాలి. బైఫర్కేషన్ జరిగింది. ఆ రకమైన విధానం ఆధారంగా బైఫర్కేషన్ మేము చేసుకున్నాం. అట్లా చూసినప్పుడు నేను నెల్లూరులో పుట్టి నెల్లూరులో విద్యార్థి ఉద్యమాల్లోకి వచ్చి ఆంధ్ర ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు 1989 దాకా, 1970 నుంచి 89 దాకా విజయవాడ రాష్ట్ర కేంద్రంలో. మీ నేపథ్యం ఏంటి సార్? మీ అంటే సిపిఎం అంతకుముందు ఎస్ఎఫ్ఐలో ఉన్నారు, ఎంపీగా పనిచేశారు, మీ నేపథ్యం ఏంటి? నా నేపథ్యం, నేను 1948 జనవరి 7వ తారీఖున పుట్టా. మా ఊరు కనపర్తిపాడు, నెల్లూరు పక్కన 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా ఊరిలో స్కూల్ లేదు. నెల్లూరు టౌన్ నుంచి చదువుకునేవాడిని. హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ దాకా మా ఊర్లోనే చదువుకున్నా. మా ఊళ్ళో దళితుల మీద దౌర్జన్యాలు చాలా ఎక్కువ జరిగాయి. దళిత పేట చాలా పెద్దది ఉండేది. ఒకరోజు దళితులు పిడకలు ఏరారు అనేటువంటి పేరుతో వాళ్ళ మీద జుల్మానా వేశారు. 2 రూపాయల జుల్మానా. వాళ్ళు కట్టలేదని 2 యువకుల్ని రెక్కలు ఎరగదీసి రామ మందిరం దగ్గర కట్టేసి వాళ్ళ మీద దౌర్జన్యం. అప్పుడు నాకు 13 సంవత్సరాల వయసు, స్కూల్ నుంచి వస్తున్నా. ఏమిటిదని అడిగితే ఈ రకంగా చేశారు, అందుకని పట్టుకొచ్చారు, వీళ్ళు 2 రూపాయలు కట్టలేదు, అందుకని వీళ్ళని నిలేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. అక్కడ భూస్వాముల బిడ్డలు. మాది మధ్యతరగతి రైతు కుటుంబం. మా ఊళ్ళో పెద్ద పెద్ద భూస్వాములు, 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు ఈ దౌర్జన్యానికి దళితుల మీద. నేను ఇంత మేము కబడ్డీ ఆడేటప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ ఓట్లు పాయింట్లు వేసేవాళ్ళు.
పౌలు ఆడినా కూడా అవతలకి పాయింట్లు వేసేవాళ్ళు. ఈ భూస్వాములు డిస్క్రిమినేషన్ ఆటలు, కబడ్డీ ఆటలు చూపి దీని మీద నాకు వాళ్ళ మీద దొబ్బుడై ఉంది. కబడ్డీ మేము న్యాయంగా ఆడుతున్నా, మమ్మల్ని ఓడిస్తున్నారని చెప్పేసి అది ఉన్నది. ఈ తరుణంలో వాళ్ళు ఈ పని చేశారు. పని చేస్తే నేను ఇంత దుర్మార్గమా, ఈ దళితుల మీద ఈ అన్యాయం అని చెప్పి నేనంటే నాకు కుతికి పిసికారు, పట్టుకొని నన్ను తోసేశారు. తోసేస్తే నేను కింద పడ్డా. సంచి తీసుకుపోయి ఆడ బారునికి హరిజనవాడికి వెళ్ళి ఇక ఎవరైతే దళితులు ఈ దౌర్జన్యానికి గురయ్యారో వాళ్ళనందరినీ బలపరిచే దానికోసం పూనుకున్నాను. వాళ్ళ ఊరు నా మాట వినలేవాడు. ఇక ఆ రోజు నుంచి మా ఊరు పక్కన ఒక దగ్గర భూ పోరాటం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇట్టాడి పెత్తందారులకు వ్యతిరేకంగా ఆ ఊరిలో పోరాడుతున్నారు. ఇక మా ఊరు వదిలిపెట్టి నేను ఆ పోరాటంలోకి వెళ్ళా. ఇది 14వ సంవత్సరంలో వెళ్ళా. ఇక అట్ట విద్యార్థి ఉద్యమంలో వచ్చి స్కూల్లోనే నేను కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షించబడ్డాను. సుందరయ్య గారి తమ్ముడు డాక్టర్ రామచంద్రారెడ్డి గారు నెల్లూరు టౌన్లో చాలా ప్రముఖమైన డాక్టర్, చాలా గొప్ప పేరు ప్రతిష్టలు కలిగినటువంటి ఆయన అంటే చాలా గౌరవం ఉండేది. ఆయన మీద ఎక్కడ లేని అభిమానం నాకు ఏర్పడ్డది. ఆయనతో ఉన్న సంబంధాలు రీత్యా సుందరయ్య గారితో సంబంధాలు ఏర్పడి విద్యార్థి ఉద్యమం, ఆ విద్యార్థి ఉద్యమంలో సుందరయ్య గారు నన్ను విజయవాడ రమ్మన్నాడు. విజయవాడ వచ్చాను. ఇక విజయవాడ నుంచి విద్యార్థి ఉద్యమం, విద్యార్థి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా, యువజన సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా, రైతు సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నా, వ్యవసాయ కార్మిక సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా. టోటల్ నేను 1968లో పార్టీలోకి వచ్చా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు పార్లమెంట్లో ఉన్నా, ఎక్కడున్నా నాకేం ఒక రూపాయి ఆస్తి లేదు. మా ఆమె ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ. ఆమె అన్నం పెడితే తిని పార్టీలో పనిచేసేటువంటిది చేస్తూ వచ్చాను. పార్లమెంట్లో మాకు ₹1,00,000 జీతం వచ్చేది. చేరగానే సంతకం చేసాం. మా డబ్బంతా పోయి పార్టీ అకౌంట్లో పడేటట్టు ₹5,000 ఇచ్చేవాళ్ళు నాకు. ఆ ₹5,000తో నేను 6 సంవత్సరాలు నెలకు ₹5,000. ఎప్పుడు పార్లమెంట్లో వస్తున్నటువంటి వేతనం కూడా మాది కాదు. ప్రజల తరఫున ఎన్నికయ్యాం, అది ప్రజలకు పోవాలనేటువంటి విధానాన్ని ఈరోజు కూడా మా పార్టీలో ఇది అమలు జరుపుతున్నాం. మాకు ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఎమ్మెల్సీలు రిటైర్ అయినటువంటి వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ కూడా అది పార్టీకి చేయాలి. ఇప్పుడు నేను పార్లమెంట్ మెంబర్ని, నాకు ఎక్స్ మెంబర్ని, నాకు ₹21,500 ప్రతి నెల పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ నేను ఇప్పుడు నా కళ్ళతో నేను చూడాల, పార్టీకి వెళ్ళిపోద్ది. నేను ఎప్పుడు ఈరోజు ఐ డ్రీమ్ సీనియర్ జర్నలిస్టు విక్రమ్ గారు నాతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోనూ రాజకీయ పరిణామాలు, ఇతర అనేక విషయాలు వారు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఈ విషయాల్ని పరిశీలన చేసేదానికి, చూడడానికి, అధ్యయనం చేయడానికి ఇది తోడ్పడుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను.